హలో సార్, హోటల్ సవేరా అండి? నమస్కారం సార్, నమస్తే. ఏం లేదండి, ఇక్కడ మేము ఫంక్షన్ చేసుకుంటున్నాం సార్. 300 మంది రావచ్చు భోజనాలకి. అది మీకు ఆర్డర్ చెబుదామని. అది మీ గురించి అందరూ చెప్పారండి. ఏం లేదు సార్, మాకు 300 భోజనాలు కానీ 100 పంపించాలి సార్. 100 అంటే నేను చెప్తాను ఆ ప్లాను, మీరు అలా చేయండి సార్. మీరు ఎన్నింటికని పంపిస్తారు భోజనాలు? 11 గంటలకు కదా, 3 గంటలకు పంపండి. ఎందుకంటే ఈ లోపల లేట్ అయిపోతే 200 మంది వెళ్ళిపోతారు కదండి. 100 మందితోటి అలా సెట్ చేద్దాం. నిజం, మీకు మా ఐడియా చెప్పాలి కదా, మరి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. మీకు బ్యాడ్ నేమ్ వస్తుందా? ఓహో సరే, ఇంకొక రైట్ సార్ ఒక పని చేయండి సార్, 100 పంపండి, కానీ సాల్ట్ ఎక్కువ వేసి పంపండి సార్. ఈ 100 మంది సాల్ట్ ఎక్కువ తినేసి వద్దు అనుకుని వెళ్ళిపోతారు, మిగతా 200 మంది కూడా పోతారు. అక్కడతోటి మాకు 100 మందితోటి ఆ సెట్టింగ్ సరిపోద్ది. అది కూడా మీకు బ్యాడ్ నేమేనా? వద్దు సార్, మీకు బ్యాడ్ నేమ్ వచ్చి పని నేను ఎలా చేస్తాను సార్? టౌన్లో పెద్ద పేరున్నారు మీకు. ఇది నా ఐడియా, మీరే చెప్పాలి సార్. ఎందుకంటే 300 మందికి భోజనాలు పెట్టాలంటే ఈ రోజులు చాలా కష్టం కదా. 100 మందికి ఏదో పెట్టి సెట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఏం చెప్పంటారు? భోజనం ఒక్కంటికి 200 రూపాయలని అక్కడ బోర్డు పెట్టమంటారా? భోజనం చేసి రూమ్లో, అమ్మో ఇదేదో బాగుంది సార్. దాంతో 100 మంది చేసి మిగతా 200 మంది వెనక్కి వెళ్ళిపోతారు. గొప్ప ఐడియా ఇచ్చారు సార్. మీకేం సంబంధం లేదు, నేను చూసుకుంటాను సార్. థ్యాంక్స్ సార్ మీరు ఇచ్చిన ఐడియాకి. సార్ మీరు కూడా భోజనానికి రండి సార్, మీరు కూడా రండి. భోజనాలు పంపించేసి మీరు కూడా భోజనాలకు రండి. మీరు కూడా 200 రూపాయలు చెల్లిస్తారు కదా, ఏదో కవర్ అవుతుంది. ఉంటాను సార్, ఉంటానండి. నమస్తే. చాలా థ్యాంక్స్ అండి మీరు ఈ ఐడియా ఇచ్చినందుకు. అదే నాకు కనుక ఇచ్చారు, ఇంకెవరికి ఇవ్వరా మీరు? చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ సార్. మీరు మర్చిపోండి సార్, మీరు ఎవరిని ఉంటే మీ తాలూ కూడా తీసుకురండి. ఒకళ్ళు 200 మాకు చెల్లిస్తారు కదా సార్ భోజనానికి, ఏదో కవర్ అవుతుంది సార్. ఉంటాను సార్, నమస్కారం.